హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు నిన్నటి రోజున 5 సంతకాలైనటువంటివి అయితే తీసుకురావడం జరిగింది. వాటి గురించి అయితే మనకు కొత్త రూల్స్ కూడా పెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా మనకు పెన్షనర్లకు సంబంధించి అయితే 2 విధాలుగా అయితే మనకు ఈ యొక్క పెన్షన్ అనేటువంటివి అయితే పంపిణీ చేయబోతున్నారు. మరలా కొత్తగా మనకు బీసీలకు 50 ఏళ్ళకే వయోపరిమితి అయితే తగ్గించడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి కొత్త రూల్స్ అనేటువంటి వాటిని పెట్టారు. వీళ్ళకి మాత్రమే ఇంత అమౌంట్లు అనేటువంటిది అయితే ఫిక్స్ చేశారు. వాటన్నిటి గురించి అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాము. ఎవరెవరికి ఎంత అమౌంట్లు అనేటువంటిది అయితే వస్తున్నాయి, వారికి సంబంధించి వాటికి ఏమేమి అర్హతలు అయితే కలిగి ఉండాలి. నెక్స్ట్ ఇకపోతే మనకు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి అప్లికేషన్ డేట్ అనేటువంటిది ఎప్పటి నుంచి అయితే వెబ్సైట్లోకి అయితే తీసుకురాబోతున్నారు. మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఓకేనా? వీడియో కొంచెం లెంతీగా అయితే ఉంటుంది. వీడియోని ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అదేవిధంగా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోతాము. ముందుగా మనకు నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున 5 సంక్షేమాలపై కొత్త సంతకాలు అనేటువంటివి అయితే చేశారు. వాటన్నిటికీ గ్రీన్ సిగ్నల్స్ అయితే ఇచ్చారనమాట. అందులో ముఖ్యంగా మనకు మెగా డిఎస్సి పై తొలి సంతకం చేయగా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం అయితే చేశారు. ఈ యొక్క మెగా డిఎస్సి టీచర్ పోస్టులకు సంబంధించి 16,347 పోస్టులు అయ్యేటువంటి వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీటిని త్వరలోనే మనకు అప్లికేషన్ డేట్ అనేటువంటిని అయితే విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది. మనకు డిసెంబర్ లోపల అయితే అప్లికేషన్ డేట్ అనేటువంటిది అయితే విడుదల చేసి ఈ యొక్క పోస్టులు అనేటువంటి వాటిని విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇకపోతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై మనకు రెండో సంతకం అయితే చేశారు. ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను గురించి మనకు రేపు 17వ తేదీన జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో అయితే వీటి గురించి పూర్తి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నారు. అలాగే మనకు పెన్షనర్లు 4,000 రూపాయలకి అయితే పెంచుతూ మూడో సంతకం అయితే తీసుకురావడం అయితే జరిగింది. యువ నైపుణ్య గణన, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు సంతకం అయితే చేశారు. ఈ విధంగా మనకు 5 సంతకాలు అటువంటి వాటిని అయితే తీసుకొచ్చారనమాట నిన్నటి రోజున. ఇందులో ముఖ్యంగా మనకు పెన్షన్లకు సంబంధించి అయితే పలు రకాల పెన్షన్లు అనేటువంటివి తీసుకొచ్చారు. వీళ్ళకి మాత్రమే అర్హులని మనకు కొన్ని రూల్స్ అనేటువంటివి కూడా తీసుకురావడం అయితే జరిగింది. ఆ రూల్స్ అనేటువంటివి ఇప్పుడు మనం చూద్దాము. అయితే మనకు ఈ యొక్క పెన్షన్ పథకానికి సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం అనేటువంటి పేరు అయితే తీసుకొచ్చారనమాట. కొత్తగా మనకు నారా చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయల పెన్షన్ అనేటువంటిది ఎవరికి వస్తుంది అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వృద్ధాప్య పెన్షన్దారులకు, వితంతువులకు, చేనేత కార్మికులకు, చర్మ కళాకారులకు, మత్స్యకారులకు, ఒంటరి మహిళలకు, సాంప్రదాయ చెప్పులు కుట్టే వాళ్ళకు, ట్రాన్స్జెండర్స్, ఇటువంటి వాళ్ళందరికీ కూడా మనకు ఈ యొక్క 4,000 రూపాయల పెన్షన్కి అయితే అర్హులైతే అవుతారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా ఓకేనా. గతంలో వీళ్ళకైతే 3,000 అయితే వస్తుంది. ఇప్పుడు మనకు 4,000కి అయితే పెంచడం జరిగింది. జూలై నెల ఒకటే మాత్రం మనకు 7,000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తారు. ఇకపోతే మనకు 5,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారందరికీ కూడా 10,000కు పెంచారు. వాళ్ళందరికీ సంబంధించి ఎవరు అర్హులు వీటికి సంబంధించి అని ఇక్కడ చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు, ద్వైపాక్షిక ఎలిఫెంటియాసిస్ గ్రేడ్ 4 ఉన్నటువంటి వాళ్ళు, కిడ్నీ కాలేయం గుండె మార్పు జరిగినటువంటి వాళ్ళు, ఈ విధంగా అయితే మనకు వీళ్ళు మాత్రమే అర్హులు అవుతారని ఇక్కడ మనకు లిస్ట్ అనేటువంటిది అయితే ఇచ్చారనమాట. కేవలం వీళ్ళకి మాత్రమే 15,000 రూపాయల పెన్షన్ అయితే వస్తుంది. ఈ విధంగా మనకు పెన్షన్లకు సంబంధించి వీటిని అర్హులైతే తీసుకురావడం అయితే జరిగింది, కొన్ని అర్హతలు అనేటువంటి వాటిని. ఇక బీసీలకు సంబంధించి చూసుకున్నట్లయితే 50 సంవత్సరాలకే వయోపరిమితి అయితే తగ్గించడం జరిగింది. వీటికి సంబంధించి మనకు త్వరలోనే సచివాలయంలో అప్లికేషన్స్ అనేటువంటివి అయితే స్టార్ట్ చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేటువంటిది అయితే చేసుకోండి. 3,000 రూపాయల పెన్షన్ 6,000కి అయితే పెంచారు. పూర్తిగా వికలాంగులు ఉన్నటువంటి వాళ్ళందరికీ 5,000 పెన్షన్ను అందుకుంటున్న వారు ప్రస్తుతం 5,000 నుంచి 15,000కి అయితే పెంచడం జరిగింది. ఓకేనా. వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వెంటనే ఒక చిన్న కామెంట్ చేయండి. ముందు వీడియోస్లో కూడా వీటి గురించి ఇంకా కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తూ ఉంటాను. ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.